ఈ రోజు భద్రాచలం నుంచి బెంగళూరు ట్రావెల్ చేసే మన బండి శ్రీ తులసి ట్రావెల్స్. ప్రెజెంట్ మనమైతే శబరి నది బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. ప్రెజెంట్ మన బస్ వచ్చేసి 88-89 స్పీడ్లో అయితే వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేను వచ్చేసి చింతూరులో ఉన్నా. ఈ చింతూరు వచ్చేసి మారేడుమిల్ దగ్గరలో అయితే ఉంటుంది. మారేడుమిల్ అందరికీ తెలుసు అనుకుంటా, అదేనండి పుష్ప షూటింగ్ తీశారు కదా. ఇంకా మారేడుమిల్ దగ్గరలో అయితే చింతూరు అయితే ఉంటుంది. ఏలేషన్ నుంచి చిన్న పని ఉండి నేనైతే చింతూరు అయితే వచ్చా. బట్ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నాం. ప్రెజెంట్ మనం అయితే చింతూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. చూడండి, చిన్న బస్ స్టాండ్. యాక్చువల్గా ఈ బస్ స్టాండ్ వచ్చేసి చింతూరుకి అవుట్స్కట్స్లో ఉంటుంది. నేనైతే బస్ అయితే చింతూరు సెంటర్లోనే ఎక్కేసా. ఇంకా బస్ స్టాండ్ కోసం అయితే బస్ అయితే వెనక్కైతే వచ్చింది. ఈ వీడియోలో చింతూరు నుంచి బెంగళూరు ఎలా వెళ్ళాం, టోటల్ జర్నీ టైం ఎంత పట్టింది, టోటల్ మాకు కాస్ట్ ఎంత అయింది, మొత్తం ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. యాక్చువల్గా వెనక్కి ఏలేశ్వరం వెళ్ళిపోయి అప్పుడు బెంగళూరు వెళ్దాం అనుకున్నా, కానీ భద్రాచలం నుంచి డైరెక్ట్గా బెంగళూరు ట్రావెల్ బస్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా బస్ అయితే బుక్ చేసుకున్నా. చింతూరు నుంచి భద్రాచలం 1 అవర్ అయితే పడుతుంది. ప్రజెంట్ చింతూరు సెంటర్లో అయితే ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి భద్రాచలంకి అయితే 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి కోనవరం మీద నుంచి, ఇంకోటి ఏడురాగులపల్లి మీద నుండి. మనమైతే ప్రజెంట్ ఏడురాగులపల్లి నుంచి అయితే వెళ్తున్నాం. ఇంకా చింతూరు క్రాస్ అయిన వెంటనే మనకి శబరి నది అయితే వస్తుంది. ప్రజెంట్ మనం శబరి నది బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఈ శబరి నది వచ్చేసి గోదావరిలో అయితే కలుస్తుంది. ప్రెజెంట్ మనం ఉన్న ప్లేస్కి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఏపీ బోర్డర్స్ అన్ని దగ్గరగా అయితే ఉంటాయి. యాక్చువల్గా భద్రాచలం నుంచి బెంగళూరుకి అయితే 5 ట్రావెల్స్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. షామోలి, ఎక్స్ప్రెస్ లైన్, శ్రీ తులసి, కావేరీ, మార్నింగ్ స్టార్. ఇంకా నేను శ్రీ తులసి ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నా. అభి బస్లో ఇది న్యూ బస్ అని చూపించింది. సో ఇంకా టికెట్ అయితే బుక్ చేసుకున్నా. మన బస్ టైం వచ్చేసి 3 o'clockకి. చింతూరు నుంచి భద్రాచలం అప్రాక్స్గా 50 to 55 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 1.5 hour అయితే పడుతుంది. ఈ రోడ్ మొత్తం NH 30లోకి అయితే వస్తుంది. రోడ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. చింతూరు నుంచి భద్రాచలం ఈ 60 కిలోమీటర్స్లో మ్యాక్సిమం 3-4 విలేజెస్ మాత్రమే కనిపించాయి. అది కూడా చాలా తక్కువ హౌసెస్ అయితే ఉన్నాయి. మిగిలిన ఏరియా మొత్తం కొండలు, అడవులతో అయితే ఉంది. మొత్తం ఈ ఏరియా అంతా ఏజెన్సీ ఏరియాలోకి అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ప్రజలైతే గిరిజన ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. ఈ రోడ్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారనుకుంటా. ఇక్కడైతే టోల్ గేట్ సెటప్ అయితే అరేంజ్ చేస్తున్నారు. అలాగే ఈ రోడ్లో మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ స్కూల్ బిల్డింగ్స్ అయితే కనిపించాయి. ఇంకా ఫైనల్గా మనం అయితే భద్రాచలం అయితే వచ్చేసాం. భద్రాచలం రీచ్ అయిన 5 minutesలోనే మనం ట్రావెల్ చేసే బస్ అయితే వచ్చేసింది. ఈ బస్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర. అదిగో ఈరోజు మనం ట్రావెల్ చేసే శ్రీ తులసి ట్రావెల్స్ బస్ అయితే చాలా కొత్తగా ఉంది. జస్ట్ 6 months అయిందంట పర్చేస్ చేసి. ఇంకా ఈ బస్ అయితే ఎగ్జాక్ట్గా 3కి అయితే స్టార్ట్ అయిపోద్ది. అండ్ మనమైతే బస్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇదిగో ఇదే డ్రైవర్ క్యాబిన్. మనకైతే వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బస్ లోపలికి వెళ్ళి సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఈ బస్ వచ్చేసి సీటర్ కమ్ స్లీపర్. మనకి రైట్ సైడ్లో అయితే సీట్స్ అయితే ఉన్నాయి కూర్చోడానికి. అలాగే పైన అయితే స్లీపర్ బర్త్స్ అయితే ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే 1+1 బర్త్స్ అయితే ఉన్నాయి. ఇంకా బస్ కొత్తది కాబట్టి లోపలైతే చాలా నీట్గా ఉంది. అలాగే వీళ్ళు కూడా లోపల చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్గా వీడియో తీసుకుంటానంటే మొత్తం లైట్స్ అయితే ఆన్ చేశారు. ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బస్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. అలాగే కర్టెన్స్ కూడా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, ఈ కూర్చుని చైర్లకి అయితే ఇంకా కవర్లు కూడా చింపలేదు. ఇంకా మేమైతే స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం. బస్సులో ఛార్జింగ్ సాకెట్, మొబైల్ హోల్డర్, పిల్లోస్, వాటర్ బాటిల్, అలాగే బ్లాంకెట్ అయితే ఇచ్చారు. అలాగే లైట్ కూడా ఉంది, బట్ అదైతే వర్క్ అవ్వట్లేదు. ఇంకా ఎగ్జాక్ట్గా 3కి అయితే భద్రాచలం నుంచి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. అదిగో భద్రాద్రి టెంపుల్కి వెళ్ళే దారి. అండ్ ప్రజెంట్ మనమైతే అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాం. ఇంకా మనమైతే భద్రాచలం అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాం. ఇందులో ఎంతమంది భద్రాచలం వచ్చి ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకున్నారో కింద కమెంట్లో షేర్ చేయండి. ఇంకా మనమైతే భద్రాచలం చివరికి అయితే వచ్చేసాం. ప్రజెంట్ గోదావరి నది బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. ప్రజెంట్ సమ్మర్ వల్ల అస్సలు వాటర్ లేవు, కానీ రైనీ సీజన్లో ఇక్కడైతే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది ఈ గోదావరి. భద్రాచలంలో 3కి స్టార్ట్ అయిన ఈ బస్ బెంగళూరు నేను వెళ్ళే బోర్డింగ్ పాయింట్కి వెళ్ళేసరికి 8:39 అయితే అవుతుంది. యాక్చువల్గా నాకు ఈ బస్ టికెట్ వచ్చేసి వీక్ డేస్లో ట్రావెల్ చేయడం వల్ల అన్ని ఆఫర్స్ పోయి 1500 అయితే పడింది. ప్రజెంట్ మనమైతే ఐటీసీ ఫ్యాక్టరీ దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసి 1975లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఈ పేపర్ మిల్ వచ్చేసి చాలా పెద్ద మిల్. వన్ ఆఫ్ ద లీడింగ్ ఇంటిగ్రేటెడ్ పల్ప్ అండ్ పేపర్ బోర్డ్ మిల్ ఇన్ ఇండియా. యాక్చువల్గా టికెట్ కాస్ట్ నాకైతే 1500 అయితే పడిందని చెప్పాను కదా. ఒక్కొక్కసారి అదైతే 2500, 3000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది పీక్ టైంలో. ఈ తులసి ట్రావెల్స్ వచ్చేసి భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం, కోదాడ,
పిడుగురాళ్ళ, ఒంగోలు, తిరుపతి మీదుగా అయితే బెంగళూరు వెళ్తుంది. ఇంకా ప్రజెంట్ మనమైతే పాల్వంచ్ అయితే రీచ్ అయ్యాం. పాల్వంచ్ ఫేమస్ ఏంటో తెలుసు కదా, ఓల్డెస్ట్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఇన్ ఇండియా. యాక్చువల్గా భద్రాచలంలో నేను కాకుండా బస్సులో మొత్తం 3 మెంబర్స్ అయితే ఉన్నారంతే. ఇంకా డ్రైవర్ అన్న దగ్గరికి వెళ్ళి బస్ మొత్తం ఖాళీ ఉంది ఏంటన్నా అని అడిగితే ఖమ్మం దాకా వెయిట్ చేయ బ్రో అన్నారు. ఇంకా ప్రజెంట్ మనమైతే కొత్తగూడెం అయితే రీచ్ అయ్యాం. యాక్చువల్గా భద్రాచలం వెళ్ళే వాళ్ళకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇదే కొత్తగూడెం. ఇంకా కొత్తగూడెం క్రాస్ అయ్యాక పెట్రోల్ బంక్లో కొంచెం సేపు ట్యాంక్ ఫుల్ చేయించడానికి అయితే స్టాప్ చేశారు. ఇంకా పనిలో పని వాష్రూమ్ బ్రేక్ కూడా ఇచ్చారు. వాష్రూమ్స్ ఈ బంక్లో నీట్గానే ఉన్నాయి. ఇంకా ఫాస్ట్గా వాష్రూమ్కి అయితే వెళ్ళొచ్చేసి వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశా. యాక్చువల్గా ఈ తులసి ట్రావెల్స్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ఒంగోలు అనుకుంటా. అలాగే భద్రాచలం నుంచి 5 ట్రావెల్స్ ఆపరేట్ చేస్తున్నారని చెప్పా కదా, అందులో 3 ట్రావెల్స్ వచ్చేసి భద్రాచలం, హైదరాబాద్, అనంతపురం, బెంగళూరు అయితే వెళ్తాయి. ఇంకొకటి వచ్చేసి కావేరి, అది వచ్చేసి విజయవాడ, తిరుపతి మీదుగా బెంగళూరు అయితే వెళ్తుంది. ఇంకా ఈ తులసి ట్రావెల్స్ చెప్పా కదా, కోదాడ, ఒంగోలు, తిరుపతి మీదుగా అయితే బెంగళూరు. యాక్చువల్గా హైదరాబాద్ మీదుగా వచ్చే బస్సెస్కి ఈ 2 బస్సెస్కి అట్లీస్ట్ మినిమం 2 అవర్స్ గ్యాప్ అయినా ఉంటుంది. యాక్చువల్గా డిఫరెంట్ ప్లేసెస్లో 4-5 టైమ్స్ అయితే క్రూజింగ్ స్పీడ్ అయితే టెస్ట్ చేశా. జనాలు ఎక్కువగా ఉండే ప్లేస్లో అయితే 50-60లో అయితే వెళ్ళారు. అదే హైవేస్ అండ్ ఎంటీ ప్లేసెస్లో అయితే ఒక్కొక్కసారి 100 కూడా క్రాస్ అయింది. కొన్ని వోల్వో బస్సెస్కి అలాగే న్యూ ట్రావెల్ బస్సెస్కి స్పీడ్ లిమిట్ 80 క్రాస్ అవ్వకుండా లాక్ చేస్తారంట. మేబీ ఈ బస్కి లేదనుకుంటా, ఒక్కొక్కసారి 100 కూడా క్రాస్ అయింది. ఇంకా ఎగ్జాక్ట్గా సన్సెట్ అయ్యే టైంకి అయితే కోదాడ అయితే రీచ్ అయ్యాం. డ్రైవర్ అని చెప్పినట్టు కోదాడ, ఖమ్మంలో మొత్తం బస్ అయితే ఫిల్ అయిపోయింది. ఇంకా అరౌండ్ 8:30కి అయితే డిన్నర్ బ్రేక్కి ఈ రాజధాని ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర అయితే స్టాప్ చేశారు. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చపాతీ, చికెన్ కర్రీ అయితే తినేసి ఒక డ్రింక్ తాగేసి ఇంకా స్లీప్ అయితే వేసేసాం. ఇంకా ఫుల్గా స్లీప్ వేసేసి సడన్గా మధ్యలో ఎందుకో మెలకు వస్తే విండోలను చూస్తుంటే ఫుల్ పొగలు అయితే ఉన్నాయి. అలా చూసిన వెంటనే ఫుల్ భయం వేసింది. బట్ వెంటనే రియలైజ్ అయ్యా అది వచ్చేసి ఫ్యాక్టరీ నుంచి వచ్చే స్మోక్ అని. ఇంకా నిద్ర అయితే రావట్లేదని కొద్దిసేపు అయితే డ్రైవర్ అన్న దగ్గరికి వెళ్ళి అయితే కూర్చున్నా. ఆయనతో కొద్దిసేపు మాట్లాడా. ఇంకా మేమైతే తిరుపతి అయితే వచ్చామని చెప్పాడు. నేనేదో క్యాజువల్గా టీ బ్రేక్కి స్టాప్ చేయొచ్చు కదా అని అడిగితే ఆయన సీరియస్గా తీసుకుని తిరుపతి హైవే మీద అయితే టీ బ్రేక్ అయితే స్టాప్ చేశారు. ఇంకా అప్పటికే అక్కడ సాయి ఆర్కే, ఎక్స్ప్రెస్ లైన్, సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే స్టాప్ చేసి ఉన్నాయి. ఇంకా టీ తాగేసి ఫుల్గా నిద్రపోయా. లేచేసరికి ఆల్మోస్ట్ టిన్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసాం. టిన్ ఫ్యాక్టరీ దగ్గర అయితే యూటర్న్ అయితే తీసుకుంటున్నాం. ఆన్ టైంకి బెంగళూరు అయితే వచ్చేసాం. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. క్రూ మెంబర్స్ అయితే చాలా సపోర్టివ్గా ఉన్నారు. అదే కొంతమంది అయితే డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అయితే చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇదండి భద్రాచలం నుంచి బెంగళూరు శ్రీ తులసి ట్రావెల్స్ బస్ ఎక్స్పీరియన్స్. అలాగే మీలో ఎంతమంది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తారు, అలాగే మీరు ప్రిఫర్ చేసే ట్రావెల్స్ ఏంటో కింద కమెంట్లో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి భద్రాచలం వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ప్రజెంట్ టైం అయితే ఎగ్జాక్ట్గా 8:45 అయితే అవుతుంది. చూడండి, అందరూ ఆఫీసులకి అయితే స్టార్ట్ అయిపోయారు పొద్దున్నే. నేను కూడా అదే రోడ్లో రేపటి నుంచి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళాలి. చూడండి ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉందో. ప్రెజెంట్ బెలందూర్ అయితే క్రాస్ అయ్యాం. మన డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఎగ్జాక్ట్గా 9:10కి అయితే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో అయితే దిగిపోయాం. థ్యాంక్ యూ తులసి ట్రావెల్స్ ఫర్ సేఫ్ జర్నీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.